పినపాక నియోజకవర్గంలోని బోర్గంపాడు మండలంలో బంజర్లో ఆవుల రమణ చెల్లెమ్మకి గోప్రవేశ కార్యక్రమంలో పంచుకున్నాం. ఆ కార్యక్రమంలో ఆ చెల్లెమ్మ ఆ కుటుంబ సభ్యుల ఆనందం చెప్పనలివి కాదు. అంటే ఒక పేదవాడి కళ ఇల్లు అంటే 4 ఇటుకలు నిలబెట్టి పైన స్లాబ్ వేస్తే ఇల్లు అనేది కాదు. ఇంటికి నిర్వచనం ఆ పేదవాడి ఆత్మ గౌరవం. ఇది నా ఇల్లు అంటే నీ ఫస్ట్ నీది ఏ ఊరు, నీ ఇల్లు ఏడుందని అడుగుతాం. ఇల్లు అడుగుతున్నామంటే ఆ ఇంటికి సంబంధించిన ఆత్మ గౌరవాన్ని, ఆ వ్యక్తికి సంబంధించిన గౌరవాన్ని మనం ప్రతీకగా తీసుకుంటాం. అంటే ఆ ఇల్లు కావాలని కొన్ని దశాబ్దాలుగా అనేక మంది పేదవాళ్లు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆనాటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇల్లు ఇస్తాను అని ప్రతిసారి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినా చిట్ట చివరికి బొమ్మలకే పరిమితమైంది తప్ప ఇల్లు ఇవ్వని కారణం ఈనాడు ఇందిరమ్మ ఇల్లు మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు మొన్ననే అనౌన్స్ చేశాం. రేపో ఎల్లుండో రెండో విడత ఇల్లు కూడా మీ ప్రాంతాలకు వస్తాయి. వచ్చినప్పుడు అర్హులైన వాళ్ళు మొట్టమొదటిసారి సుమారు ప్రాథమిక లెక్కల ప్రకారం 37-38 వేల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూరి గుడిసెల్లో ఉన్నారనేది రిపోర్ట్ వచ్చింది. వాటన్నిటినీ ఈ విడతలో 100% ఇల్లు కట్టాలని, వాటి తర్వాత మిగిలిన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో బహు పేదవాళ్ళకి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా వాళ్ళకి ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండో విడత తర్వాత మళ్లీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు వస్తదని, రైతుని రాజును చేస్తామని చెప్పి చేస్తున్నాం. నిరుద్యోగ యువతకి ఇప్పటికే 72,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా అనేక కార్యక్రమాలు పేదవాడి అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ గుమ్మానికి చేస్తుందని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.